హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, అల్లు సిరీస్ న్యూ ఫిలిం బడ్డీ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ వీడియో చూడడానికి బాగున్నాయి. యాక్చువల్గా ఈ ఫిలిం అనేది ఫస్ట్ సందీప్ కిషన్ గారితో ఉంది అని చెప్పేసి ఒక ఆఫీషియల్ మనకి ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేశారు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ అదే ప్రాజెక్ట్ అల్లు సిరీస్ గారితో మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీ అనేది తమిళ్ ఫిలిం టెడ్డీ మూవీకి రీమేక్గా కాదు, ఇన్స్పైర్డ్గా వస్తుంది. నెంబర్ 2, మహేష్ బాబు గారి ఫిలిం గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అనేది అవుట్ అయిపోయింది. మీరందరూ గ్లిమ్స్ చూసేసే ఉంటారనుకుంటున్నాను. సో గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? 1 వర్డ్లో రివ్యూ అయితే డ్రాప్ చేయండి. నా గురించి చెప్పాలంటే గ్లిమ్స్ అయితే సూపర్, బట్ కొన్ని న్యూ సీన్స్ ఉంటే బాగుండు అనిపించింది. లైక్ ఇప్పుడు మనకి ఫస్ట్ లుక్ రివీల్ అయినప్పుడు మహేష్ బాబు గారిని ఇదే షర్ట్లో ఇదే లుక్లో మనం చూసాం. సో ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ నుంచి కొన్ని షార్ట్స్ కట్ చేసి గ్లిమ్స్కి అయితే మనకి రిలీజ్ చేశారు. అదే లుక్లో మనం మళ్ళీ అయితే చూసాం. సో కొత్త షార్ట్స్ అనేవి ఏమీ లేవు. మూవీలో నుంచి ఇప్పటివరకు తీసిన కొన్ని న్యూ షార్ట్స్ కానీ యాడ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. సో మీకు కూడా అలానే అనిపించిందా, లేదు వచ్చిందే గుడ్ అనిపించిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా టైటిల్ గురించి చెప్పాలంటే గుంటూరు కారం టైటిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. టైటిల్ లోగో కూడా అదిరిపోయింది. సో మాస్ టైటిల్ అయితే పెట్టారు మూవీకి. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి January 13, 2024 నెక్స్ట్ నెంబర్ 3, చిరంజీవి, కీర్తి సురేష్ అండ్ తమన్నా భాటియా లీడ్లో వస్తున్న ఫిలిం భోలా శంకర్. ఈ మూవీ ఫస్ట్ సింగిల్తో మూవీ ప్రమోషన్స్ అనేవి బిగించబోతున్నారు. June 2కి వచ్చేసి ప్రమోనైతే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి June 4కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ డేట్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. ముందుగా లాక్ చేసుకున్న August 11, 2023 ఈ డేట్కి మనకి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, నితిన్ 33 డైరెక్టర్ వెంకీ కుడుముల స్టారింగ్ నితిన్ అండ్ రష్మిక రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు కదా. సో ఈ మూవీ షూటింగ్ వర్క్ను వచ్చేసి June 5 నుంచి బిగించబోతున్నారు. ఈ షెడ్యూల్ అనేది 2 weeks వరకు జరగబోతుంది. సో ఈ షెడ్యూల్ తర్వాత నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ న్యూ షెడ్యూల్స్ అనేవి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. నెక్స్ట్ నెంబర్ 5, గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ 2 మూవీస్ గురించి. చెన్నైలో బిగిన్ అయి ఉన్న షెడ్యూల్ వర్క్ అనేది టుడేతో కంప్లీట్ అయిపోయింది. న్యూ షెడ్యూల్ని బిగించబోతున్నారు. లాస్ ఏంజల్స్లో న్యూ షెడ్యూల్ అయితే ఇండియన్ 2కి సంబంధించింది ఉండబోతుంది. ఇప్పుడు శంకర్ గారు షిఫ్ట్ అవ్వబోతున్నారు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్కి. సో ఈ వీక్లో గేమ్ చేంజర్ న్యూ షెడ్యూల్ అనేది బిగించబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఫిలిం NBK 108. ఈ మూవీ టైటిల్ గురించి న్యూస్ అయితే వచ్చింది. భగవత్ కేసరి మూవీ టైటిల్ వచ్చేసి ఫైనలైజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకి మరికొన్ని రోజుల్లో రివీల్ అయితే కావచ్చు. లైక్ చెప్పాలంటే June 10కి వచ్చేసి బాలకృష్ణ గారి బర్త్డే అయితే ఉంది. బర్త్డే స్పెషల్గా టైటిల్ లోగో పోస్టర్ అనేది మనకి రివీల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి దసరాకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లీడ్లో వస్తున్న ఫిలిం బ్రో. ఇది వినోద సీత మూవీకి అఫీషియల్ రీమేక్. ఈ మూవీ నాన్ స్టాప్గా షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఒక పక్క షూటింగ్ వర్క్ జరుగుతున్న ఇంకో పక్క డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు తీసిన ఫుటేజ్ వచ్చేసి డబ్బింగ్ అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడు డబ్బింగ్ కూడా ఈ మూవీ నుంచి స్టార్ట్ అయితే అయిపోతే ఉంది. ఇక్కడ ఏంటంటే July 28కి ప్రొడక్షన్ వారు మూవీని అయితే లాక్ చేసుకున్నారు. ఈ డేట్ని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయకూడదు అని చెప్పేసి నాన్ స్టాప్గా ఈ మూవీ నుంచి వర్క్ అనేది జరుగుతుంది. మనకి July 28కి పక్కా ఈ మూవీ థియేటర్స్లో వచ్చేస్తుంది. డేట్లో అయితే ఎలాంటి మార్పు అయితే ఉండదు. నెక్స్ట్ నెంబర్ 8, ప్రభాస్ గంజ్ వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం 500 CR బడ్జెట్లో వస్తున్న ఫిలిం ప్రాజెక్ట్ K. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి ఒక బజ్ అయితే వచ్చింది. ఆ బజ్ ఏంటంటే కమల్ హాసన్ గారు ఈ మూవీలో ఒక యాంటోగనిస్ట్ రోల్ అయితే చేయబోతున్నారట. మెయిన్ విలన్గా ఒక యాంటోగనిస్ట్ రోల్లో మనకి కమల్ హాసన్ గారు ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో ఈ యాంటోగనిస్ట్ రోల్కి కమల్ హాసన్ గారు రెమ్యునరేషన్ వచ్చేసి 150 CR వరకు తీసుకోబోతున్నారంట. అది కూడా 20 days షెడ్యూల్ అయితే ఉండబోతుందంట. ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి ఇది ట్రూ కాదు. సో ఒకవేళ ప్రొడక్షన్ వారు నిజంగా కమల్ హాసన్ గారిని అడుగుంటే యాంటోగనిస్ట్ రోల్కి సో చెప్పుంటే మనకి ఫ్యూచర్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అవుతుంది. పక్కా ఈ న్యూస్ అయితే ట్రూ కాదు. ఇది తమిళ వారి నుంచి వచ్చిన ఫేక్ న్యూస్. నెక్స్ట్ నెంబర్ 9, యాక్టర్ ప్రభుదేవా అండ్ యాక్ట్రెస్ వేదిక లీడ్లో వస్తున్న ఫిలిం
ప్యాటర్ అప్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఈ మూవీ షూటింగ్ వర్క్ వచ్చేసి జూన్ 15 నుంచి బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 జాకీ చాన్ అండ్ జాన్ సెనా లీడ్లో వస్తున్న ఫిలిం హిడెన్ స్ట్రైక్ మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ అనేది 1 మంత్ బ్యాకే లీక్ అయింది. ఇప్పుడు అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ చేశారు. మీరు ఇంకా ట్రైలర్ని చూడకపోయి ఉంటే చూడండి, ట్రైలర్ అయితే ఫుల్ యాక్షన్తో ఉంది. నెక్స్ట్ నెంబర్ 12 దుల్కర్ సల్మాన్ గారి న్యూ ప్రాజెక్ట్ గురించి ఒక బజ్ అయితే వచ్చింది. ఇది బైలింగ్వల్ ఫిల్మ్గా ఉండబోతుందంట, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నది రానా దగ్గుపాటి. సో ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ఈ ఇయర్ ఎండ్ నుంచి అయితే బిగిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి జూలై 28కి దుల్కర్ సల్మాన్ గారి బర్త్డే అయితే ఉంది. బర్త్డే స్పెషల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అయితే అవుతుంది. దుల్కర్ సల్మాన్ గారి నుంచి ఈ ఒక్క మూవీ అనే కాదు, మనకి కింగ్ ఆఫ్ కోతా మూవీ ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. ఇంకోటి కింగ్ ఆఫ్ కోతా అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ గారు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి నుంచి ఒక మూవీ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 13 ది నన్ 2 మూవీ నుంచి ఫస్ట్ లుక్స్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాన్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అవే ఆ పోస్టర్స్ వచ్చేసి. మనకి టీజర్ అయితే రెడీ అయితే అయిపోయింది. మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఒక ఫ్యూ డేస్లో మనకి యూట్యూబ్లో ఆల్ లాంగ్వేజ్లో నన్ 2 అఫీషియల్ టీజర్ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 1920 హారర్స్ ఆఫ్ ద హార్ట్ ఫ్రెండ్స్ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా హారిబుల్గా అయితే ఉంది. ఈ మూవీలో వచ్చేసి మహేష్ దత్, విక్రమ్ దత్ అండ్ అవికా గోర్ అయితే లీడర్లో యాక్ట్ చేశారు. మూవీని మనకి తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు జూన్ 23. నెక్స్ట్ నెంబర్ 15 ఎస్విసిసి ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న నిఖిల్ న్యూ ఫిలిం మూవీకి డైరెక్టర్ సుధీర్ వర్మ. మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి కన్నడ యాక్టర్ రుక్మిణి యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 16 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ ఫిలిం గురించి రీసెంట్గానే బాలీవుడ్ నుంచి ఛత్రపతి రీమేక్ అయితే వచ్చింది. మూవీ అయితే డిజాస్టర్ అయితే అయింది. ఆ మూవీ తీసే బదులు 2 తెలుగు మూవీస్ అనేవి చేసి ఉండొచ్చు. ఇప్పుడు తెలుగు డైరెక్టర్తో తెలుగు మూవీ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. డైరెక్టర్ సాగర్ కే చంద్రు, ఇతను ప్రీవియస్గా భీమ్లా నాయక్ మూవీ అయితే తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూజ లాంచ్ ఈవెంట్ కూడా టుడే అయితే జరిగింది. మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి జూన్ 2nd వీక్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి 14 రీల్స్ ప్లస్. నెంబర్ 17 మనోజ్ చరిత్ర ఈ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 3. నెక్స్ట్ నెంబర్ 18 నిఖిల్ 20th ఫిల్మ్ గురించి అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ స్వయంభూ. మూవీ పాన్ ఇండియా లెవెల్లో మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. మీకు పాన్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. చూస్తుంటే ఇది హిస్టారికల్ వార్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతున్నారు అర్థమవుతుంది. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నది భరత్. దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop.